ఈరోజు మనం బౌద్ధమతంలోని త్రిరత్నాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. బౌద్ధమతమంటేనే మన బాధలని అంతం చేసుకోవడం కదా. మరి ఆ ప్రయాణం ఎలా మొదలుపెట్టాలి? దానికి సమాధానమే ఈ 3 రత్నాలు: బుద్ధుడు, ధర్మం, ఇంకా సంఘం. అసలు ఈ జనన మరణ చక్రమనే అంతులేని బాధలోంచి బయటపడటానికి ఇవే మనకు దారి చూపిస్తాయన్నమాట. సరే, ఇందులో మొదటిది బుద్ధుడు. ఆయన్ని ఒక గొప్ప వైద్యుడిలా ఊహించుకోండి. మన సమస్య ఏంటి, మన బాధ ఏంటి అని కరెక్ట్గా గుర్తించి దానికి చికిత్స చెప్పేది ఆయనే. ఇక రెండవది ధర్మం. ఇది ఆ డాక్టర్ మనకిచ్చిన మందులాంటిది. అంటే మన బాధను పోగొట్టుకోటానికి బుద్ధుడు చెప్పిన ఆచరణాత్మక బోధనలు. ఈ దారిలో నడుస్తే మనం నిర్వాణానికి చేరుకుంటాం. అంటే ఇక ఎలాంటి బాధ లేని ఒక సంపూర్ణ శాంతి స్థితికి అన్నమాట. చివరిగా సంఘం. వీళ్లని మనకు సహాయం చేసే నర్సుల్లా అనుకోవచ్చు. సంఘమంటే ధర్మాన్ని పాటిస్తూ మనకు దారి చూపించే భిక్షువుల సమూహం. వాళ్లు ఈ మార్గానికే తమ జీవితాన్ని అంకితం చేసినవాళ్లు. కాబట్టి మన బాధలను అంతం చేసే మార్గంలో మనం నడవాల్సి ఉన్నప్పటికీ ఆ అవకాశముందంటే దానికి కారణం ఈ త్రిరత్నాలే.